నమస్తే అండి. ఇప్పుడు మనం జీలకర్ర చారు అంటే రసం ఎలా చేయాలో చూపిస్తాను. ముందు కావాల్సినవి ఇవ్వండి. కందిపప్పు, 3 ఎండుమిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, కందిపప్పు, ఇదిగోండి ఎండుమిరపకాయలు, జీలకర్ర. ఇవి దోరగా వేయించుకోవాలి. అన్నీ వేసి లాస్ట్లో జీలకర్ర వేసి వేయించాలి. కొంచెం అల్లం కొంచెం, చిన్నెల్లిపాయలు రెండు గడ్డలు అన్నమాట. తర్వాత చిన్న బెల్లం ముక్క, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇందో కరివేపాకు, మంచిది. ఇప్పుడు కరివేపాకు తీసుకోండి. 2 పెద్ద టమాటాలండి. ఇవి ఎలా చేయాలో చూపిస్తాను, చూసారా. ముందుగా కందిపప్పు ఇవ్వండి. ఈ కందిపప్పు, మిరపకాయలు, మిరియాలు, ధనియాలు ఇవన్నీ కలిపి వేయిందాం. నూనె వేయకుండా ఉట్టి వేయించుకుందాం. దోరగా వేయించాలి. జీలకర్ర మొత్తం పోసానండి. ఇదిగో కొంచెం ఉంచాను తాలింపుకి. దీని నిండా పోసాను జీలకర్ర, కొంచెం ఉంచాను. ఇప్పుడు వేయించినవి అన్నీ చల్లారినాయండి. పోసేద్దాం మిక్సీకి. ఇలా పోసిన తర్వాత టమాటాలు, కరివేపాకు, కొన్ని వెల్లిపాయలు తీసాను తాలింపుకి, కొన్ని వెల్లిపాయలు, అల్లం ఇవన్నీ కూడా వేద్దాం. వేసి మెత్తగా మిక్సీ చేస్తాను. చింతపండు కూడా దీనిలోనే వేస్తున్నా, బెల్లం ముక్క కూడా దీనిలోనే వేస్తున్నా. అన్నీ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి. చింతపండు, నానబెట్టిన చింతపండు కూడా వేసేస్తున్నాను. మొత్తం కలిపి మిక్సీ చేస్తాను. ఇప్పుడు పెద్ద గిన్నె పెట్టానండి చారుకి. నూనె, రెండున్నర వేసాను. ఎండుమిరపకాయలు ఇలా తీసి పెట్టాను. జీలకర్ర, చూడండి. ఇప్పుడు దీనిలోనే కరివేపాకు, చిన్నెల్లిపాయలు చుక్కకొట్టిన, పసుపు పొడి కొంచెం, ఇప్పుడు నీళ్ళు పోద్దామండి. కొంచెం నీళ్ళు పోసి ఇప్పుడు మనం తయారు చేసుకున్నామా చారు మసాలా ముద్ద ఇదండి.
దీనిలో మసాలా ఉంది కదా, మొత్తం కలిపేసి పోతాం. ఈ నీళ్ళు అయితే చాలు, ఇంకా పోయాలండి. ఉప్పు వేయాలి. ఇప్పుడే ముద్దపప్పు కొంచెం వేయాలి. ఏదో అండి ముద్దపప్పు. కళ్ళుప్పు. దీని నిండా వాటర్ పోయాలి. బాగా మరగనిచ్చి దించేటప్పుడు కొత్తిమీర వేసుకొని దించాలండి. ఉప్పు పులుపు చాలా పోతే వేసుకున్నాం. ఇంకా నీళ్లు పోయాలి దీనిలో. ఇదోనండి నీళ్ళు. నేనైతే ఈ గిన్నె నిండా పెట్టాలని పెట్టాను. మీరు కూడా ఇలా పెట్టుకోండి, బాగుంటుంది. ఏ కూరల్లోకైనా, ఏ వేపుడు కూరల్లోకైనా వేసుకోవచ్చు. రసం వేసుకొని చక్కగా తినవచ్చు. ఉప్పు కారం పులుపు మీ ఇష్టం చూసుకొని వేసుకోండి. ఇది బాగా మరగ కాసిన తర్వాత దించే ముందు కొత్తిమీర వేసుకోవాలి. మీకేమైనా తగ్గితే వేసుకోండి. ఓకే. ఇది రసం, కరివేపాకు జీలకర్ర. అంటే కరివేపాకు ఎక్కువ వేస్తాను, జీలకర్ర ఎక్కువ వేస్తాను. రసం అండి. రసం బాగా మరుగుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేస్తాను. ఇంకో 5 నిమిషాలు మరిగించి దించుకుందాం. ఓకే. రసం రెడీ అయిందండి. ఇంకో 5 నిమిషాలు మరిగించండి. ఓకే. రసం రెడీ అయిందండి.